మన పుష్పరాజ్ చేసిన పనికి మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా. ఎందుకని అంటే మన పుష్పరాజు అతుత్సాహంతో పుష్ప టూ పుష్ప టూ ప్రీమియర్ షోకి వెళ్ళాడనమాట. సో వితౌట్ ఎనీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇవ్వకుండా, థియేటర్ వాళ్ళకి ఇవ్వకుండా, బలోమన్ ఒక సెక్యూరిటీని వేసుకుని వెళ్ళిపోయాడు అసలు. సో దీంతో అక్కడ ఎక్కువ తొక్కిసలాట జరిగింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఇద్దరు ప్రాణాలు పోయాయి. సో దీన్ని సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వము, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఇంకటి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోస్కి పర్మిషన్ లేవు అనేసి. సో ఈ పుష్పరాజుకి పోయేది ఏం లేదు, ఎందుకంటే బేసిక్గా పెద్దగా ఆశించినంత స్థాయిలో బుకింగ్స్ ఏం జరగలేదన్నమాట ప్రీమియర్ షోస్కి. కొన్ని చోట్ల అయితే థియేటర్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మిగతా ఈ రోజు పరిస్థితి అలా కాదు. ప్రీమియర్ షోస్ పెట్టారంటే హౌస్ఫుల్ అవుతాయి కంప్లీట్లీ. కానీ పుష్పరాజు పరిస్థితి చాలా దీనంగా ఉన్నింది అనమాట. పుష్పరాజుకి పోయింది ఏం లేదు, కానీ మిగతా హీరోస్కి మాత్రం చాలా ఎఫెక్ట్. ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు అనమాట. దీని దెబ్బకి మిగతా పర్మిషన్స్ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ టెన్త్న రామ్ చరణ్ గారిది వస్తుంది, జాన్ 10న. తర్వాత బాలకృష్ణ గారిది వస్తుంది, తర్వాత వెంకటేష్ గారిది వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఫీల్ అవుతారు అనమాట ఫ్యాన్స్, మా హీరోకి ప్రీమియర్ షోస్ పడట్లేదు అనేసి. దీనికి కారణం ఎవరు అంటే కేవలం మన పుష్పరాజ్ అత్యుత్సాహం అంతే. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకి పర్మిషన్ తీసుకుని వెళ్ళింటే వాళ్ళు క్లియర్గా కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అన్ని ఎక్కడ పర్మిషన్ తీసుకోకుండా ఊరికే సోషల్ మీడియాలో ఒక ప్రమోట్ చేసేసి వెళ్ళిపోయాడు అంతే. అందరూ చూసి వస్తారు, ఎగేసుకుని వస్తారు అన్నట్టు. అది కాస్త ఇంత దానికి దారితీసింది కంప్లీట్లీ, ఒక మాటలో చెప్పాలంటే. తెలంగాణ గవర్నమెంట్ సార్ ది సేమ్ టైం సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఇంకొకసారి ఆలోచించాలి. ఇప్పటివరకు ఎప్పుడు ప్రీమియర్ షోస్ పడలేదంటే చాలా సార్లు పడ్డాయి, మిడ్ నైట్ షోస్ కూడా పడ్డాయి అనమాట. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగిందంటే అప్పుడు ఒక హీరోలు ఒకళ్ళు వెళ్ళాలన్నా సైలెంట్గా షో స్టార్ట్ అయిన తర్వాత సైలెంట్గా వెళ్ళి చూసేసి సైలెంట్గా షో ఫినిష్ అవ్వక ముందే వచ్చేసేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఇట్లా రోడ్ షోలు ఇట్లా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా ఎవరు అత్యుత్సాహం చూపించలేదు. ఈ ఇష్యూగా చూసి దీన్ని తప్పు ఎవరిదిందో వాళ్ళకే శిక్ష వేస్తే సరిపోతుంది అంతే. సో కంప్లీట్ అన్ని బెనిఫిట్స్ వస్తూ బ్యాన్ చేస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు కదా అసలు. ఎవరైనా వచ్చి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు అంతా. కానీ ఇక్కడ అదేం జరగలేదు, దానివల్ల జరిగిన ఇదంతా ఇష్యూ ఇది. సో దీన్ని ఒకటిని దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్ని ఆపేయడం ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టినట్టు, బాధ పెట్టినట్టు అవుతుంది అంతే.